ఒక వ్యక్తి ఒక దేశానికి వెళ్ళిండట. అక్కడ మాట్లాడే చిలుకలు దొరికినాయి ఆయనకు. అది 2 జత దొరికేసరికి వాటిని తెచ్చుకున్నాడు, ఇంటి దగ్గర పెంచుకుంటున్నాడు. ఆకస్మికంగా అక్కడున్న ప్రాంతం అంతా కూడా భూకంపం వచ్చింది. ఆ భయంకరమైనటువంటి భూకంపంలో చెట్లు కూలిపోతున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. అక్కడ అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, మనుషులు కూడా చచ్చిపోతున్నారు. ఈ పక్షులు 2 ఆ చోటు నుంచి పారిపోయినాయి. ఒకటేమో దొంగల మూటలోకి పోయింది, ఒకటేమో మంచి ప్రార్థనా పరుల సావాసంలోకి పోయింది. దొంగల మూటలో ఉన్నది దొంగలతోటే తిరుగుతుంది. ఎవరితోటి తిరుగుతుంది చెప్పండి. దొంగలతోటే తిరుగుతుంది. దొంగ ఏమంటాడు, ఒక ఇంట్లోకి వెళ్ళగానే వెతికి పట్టుకో. ఏం చేయాలి? వెతికి పట్టుకో. ఎక్కడ బీరువాలో బంగారం ఉందో, చీరల కింద బంగారం ఉందో, లేకపోతే ఎవడైనా ఇంటి యజమాని ఆ టైంకి వచ్చిండనుకో, కొట్టేసాయి. ఏం చేయాలి? కొట్టు, తలకాయ బలగొడతావో లేకపోతే గట్టిగా గుద్ది వస్తావో, మొత్తం మీద పారిపోయి రావాలి. ఈ మాటలన్నీ కూడా ఈ చిలుక వింటుంది. ఇది మాట్లాడే చిలుక కదా. పట్టుకోండి, కొట్టండి. ఇక ఎవరైనా మార్గ మధ్యంలో పోతురు అనుకో, వాళ్ళని ఆపి దోసుకోవాలి. పట్టుకోండి, కొట్టండి, దోసుకోండి. ఈ 3 మాటలు బాగా నేర్చుకుంది ఈ చిలుక. ఎవరు వచ్చినా కూడా కనపడంగానే పట్టుకోండి, పట్టుకురా, ఇప్పుడు కొట్టండి, ఇప్పుడు కొట్టిరా, ఇప్పుడు దోసుకోండి అంటది. ఇక అది ఎట్లా చెప్తే అట్లా ఆడున్నోళ్ళు చేస్తుంటారు. అదే జ్ఞానులతో సావాసం చేసినటువంటి చిలుక, జ్ఞానులు ఎలాగుంటారు? కొంతమంది ఇండ్లకు వెళ్ళగానే అయ్యా కూర్చోండి అని చెప్పి కొన్ని మంచిలు తీసుకొచ్చి ఇస్తారు, కాఫీ తీసుకొచ్చి ఇస్తారు. అది భోజనం సమయం అయితే కొంచెం భోజనం చేయండి అయ్యా అని చెప్తారు. అవునా కదా? జ్ఞానులతో సావాసం చేస్తే అట్లుంటుంది. ఓ రాజుగారు దారి తప్పిపోయి ఈ దొంగలు ఉండే చోటుకు పోయిండట. పోగానే రాజును చూసి అంటది, పట్టుకోండి అంటుందట. ఇక్కడ మనిషి లేడు, పక్షి ఉంది, పట్టుకోండి అంటుంది. ఇక పట్టుకోండి అనడమే కాదు, ఇప్పుడు కొట్టండి అంటుందట. ఎవరొచ్చి కొడతారు అని చెప్పి అటు ఇటు చూస్తున్నాడు. ఇప్పుడు దోసుకోండి అంటుందట. ఎవరు దోసుకుంటారని చెప్పి రాజు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోగానే ఇప్పుడు ఈ జ్ఞానులు ఉండేటువంటి ప్రాంతానికి, మంచి ప్రార్థనా పరులు ఉండే ప్రాంతానికి పోయిండు. ఆడికి పోగానే, రాజుగారండి మీరు అలసిపోయి వచ్చారు, ఆ కుండలో నీళ్లున్నాయి, తాగండి, కూర్చోండి, నేను ఇప్పుడే అన్నం ఉందా లేదా చూసి వస్తా అని లోపలికి పోయి చూస్తే అన్నం ఉందట. రాజుగారండి మీరు లోపలికి రండి, భోజనం తినండి, మర్యాద చేస్తుంది. నువ్వు జ్ఞానులతో సావాసం